యేసు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనమును మనం చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనమును మనం చదువుకుందాం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అని మనం చూస్తున్నాం. ఈ యొక్క వచనములను గనక మనం చూసినట్లయితే మొట్టమొదటి వాక్యమును యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారు ధన్యులు అని చెప్తూ, ఏంటి ఆ ధన్యతలు? దేవుని నమ్ముకునే వారికి ఉన్న ధన్యతలు ఏంటి? ఇతరులకు లేని ధన్యత, లోకంలో ఉన్న వారికి లేని ఆ గొప్పతనం మీకేముంది? ఏంటి మీకు ఆ గొప్పతనం? ఏంటి మీ ధన్యత? మీరెందుకు ధన్యులు అంటే, ఇక్కడ మనం చూస్తున్నాము అదే 7వ వచనంలో 2వ భాగాన్ని మనం చూస్తే యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అని మనం చూస్తున్నాం. అదే విధంగా కింద కూడా మనం చూస్తాము. కింద పోయటిక్ గా చెప్పినట్లుగా మనం చూస్తాము. అయితే వాటన్నిటిని మనము ధ్యానించుకోబోతున్నాం. దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఉన్న ధన్యతలు ఏంటి అనేది మనం ధ్యానించుకొని, మరి దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో వారిని ధన్యులుగా చేసే దేవుడు కాబట్టి మన దేవుణ్ణి మనము స్తుతించాలి అనేది మనం ధ్యానించుకోబోతున్నాం. ఎవరైతే దేవుని నమ్ముకుంటున్నారో, ఎవరు ఆయన వైపు చూస్తున్నారో, ధనము వైపు కాకుండా, వారికి ఉన్న బలము వైపు కాకుండా దేవుని వైపు చూస్తున్నారో, వారిని ఏ విధంగా దేవుడు ధన్యులుగా చేస్తున్నాడు దాన్ని చూసి మనము దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించబోతున్నాము, ఆరాధించబోతున్నాము. మొట్టమొదటిగా మనం చూస్తే 7వ వచనం 2వ భాగంలో మనం చూస్తున్నాము, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అని దేవుని వాక్యం అంటుంది. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వారికి ఆశ్రయం ఏంటి అంటే, వారికి దేవుడే ఆశ్రయముగా ఉంటాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరైతే ధనాన్ని నమ్ముకుంటారో వారికి కష్టకాలంలో ధనం ఆశ్రయముగా ఉండదు. మనము ఎన్నో సందర్భాలు చూస్తున్నాం. చరిత్రలో ఎన్నో మార్లు అది రుజువైంది. ధనము ఆపత్కాలములో పనిచేయదు, కానీ దేవుని వాక్యం అంటుంది ఆపత్కాలములో దేవుడు మీకు ఆశ్రయముగా ఉంటాడు అని. కానీ ధనము, ఎవరైతే ధనాన్ని నమ్ముకున్నారో ధనము వారి దగ్గరికి వచ్చి మీరేం భయపడకండి నేనున్నాను అని చెప్పలేదు, చెప్పదు కూడా. మరి ఎవరైతే వారి బలగాన్ని నమ్ముకుంటున్నారో, మాకు చాలా మంది బంధువులు ఉన్నారు, చాలా మంది స్నేహితులు ఉన్నారు, మా స్నేహితులు గొప్ప గొప్ప స్థానాలలో ఉన్నారు, ప్రభుత్వంలో మా వారు ఉన్నారు అనుకున్న వాళ్ళు, మేము మీకున్నాము, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పలేరు. కానీ దేవుని వాక్యం ఇక్కడ మనం చూస్తున్నాము, ఎవరు దేవుని నమ్ముకుంటారో వారికి దేవుడే ఆశ్రయముగా ఉంటాడు. వారి జీవితంలో ప్రతి ఒక్క శ్రమ కానీ, కీడు కానీ ఏదైనా రావాలి అంటే మొట్టమొదటిగా అది దేవుణ్ణి దాటి రావాలి. ఎందుకంటే దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు, దేవుడు కవచముగా వారికి ఉన్నాడు. వారికి ఏ కీడు కూడా రాకుండా దేవుడే వారికి ముందుగా అడ్డుగా ఉన్నాడు అనే సత్యమును దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మరి దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రతి పరిస్థితిలో కూడా దేవుని నమ్మే ఒక గొప్ప భక్తుడు మనకు కనిపిస్తాడు. అతనికి సామర్థ్యం ఉన్నా కూడా తన సామర్థ్యమును నమ్ముకోడు. అతనికి జ్ఞానం ఉన్న, అనుభవం ఉన్నా కూడా తన జ్ఞానంతో నేను ఏదో చేస్తాను అని ముందుకు అడిగేసే వ్యక్తి కాదు. ప్రతిసారి కూడా నేను దేవుని దగ్గరికి వెళ్తాను, నేను దేవుని దగ్గర కనిపెడతాను, నాకు విజయం వస్తుందా రాదా అని అన్ని విషయాలకు ఏది రాని వ్యక్తి వలె, అన్ని ఉన్నప్పటికీ సామర్థ్యం ఉన్న, ఖండబలం ఉన్న, జ్ఞానం ఉన్న, అనుభవం ఉన్న, ఎన్నో యుద్ధాలు గెలిచినప్పటికీ కూడా ఇంకా ఏది రాదు అన్నట్టుగానే దేవుని దగ్గరికి వెళ్ళి కనిపెట్టే వ్యక్తి, దేవుని నమ్ముకునే వ్యక్తి, దేవుని పైన ఆధారపడే వ్యక్తి మనకు దేవుని వాక్యంలో కనిపిస్తాడు. అతని పేరే దావీదు. అతను రాసిన అనేక కీర్తనలు దేవుని వాక్యంలో మనం చూస్తాము. అయితే కీర్తనలు 71వ కీర్తన మనం చూద్దాం. 71వ కీర్తన 5వ చరణమును మనం చదివితే, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణ ఆస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే అని మనం చూస్తున్నాము. ఇదిగో ఇతడు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తిగా దేవుని గ్రంథంలో మనకు కనిపిస్తున్నాడు. అతడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఏమని స్తుతిస్తున్నాడు అంటే, దేవా నా బాల్యము నుండి నీవు నాకు
ఆశ్రయముగా ఉన్నావు అని స్తుతిస్తున్నాడు. దాన్ని బట్టి అతడు అతిశయిస్తున్నాడు. దేవుడు నాకు ఆశ్రయంగా ఉన్నాడు. నన్ను ఏది చేయలేదు. నన్ను ఏ శత్రువు కూడా హాని చేయలేడు అని ఎంతో స్తుతిస్తున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. మరి అతని జీవితంలో కూడా మనం చూస్తే మరి బాల్యములోనే అతడు యొక్క ఎలుగుబంటిని ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాము. బాల్యములోనే సింహమును అతడు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాము. ఆ రెండిటి నుండి కూడా మరి దేవుడు తనను తప్పించాడు అని దేవుని స్తుతించాడు. మనము సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో అక్కడ సౌలు రాజుతో మాట్లాడుతున్నప్పుడు అతను నేను తప్పించుకున్నాను అని మాత్రమే చెప్పడు గాని, నేను తప్పించుకున్నాను వాటి నుండి అని చెప్తూ దేవుడు నన్ను తప్పించాడు అని ఆ విషయాన్ని అతడు చెప్తాడు. నాకు దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి ఎలుగుబంటి నన్నేమి చేయలేకపోయింది. దేవుడు నాకు ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి సింహం నన్నేం చేయలేకపోయింది. ఇప్పుడు ఆ దేవుడు నాకు ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి గొల్యాతు కూడా నాకు ఏమీ చేయలేడు. అతని చేతుల నుండి నన్ను తప్పిస్తాడు అని సౌలు రాజుకు ముందుగానే సాక్ష్యము చెప్పినట్లుగా, దేవుణ్ణి మహిమపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరైతే దేవుని నమ్ముకుంటున్నారో వారు కదలట్లేదు. వారికి దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు అనే గొప్ప స్థిరత్వం వారిలో ఉంది. కానీ మిగతా వ్యక్తులను గనక మనం చూస్తే, సైన్యములో ఉన్న వారిని మనం చూస్తే, తర్ఫీదు తీసుకున్న వారిని చూస్తే, వారు అంతవరకు జయము జయము అని పాటలు పాడుకుంటూ వచ్చారు. కానీ గొలియాతు లేచి నిలబడగానే అందరూ పారిపోతున్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం పారిపోవట్లేదు. ఎందుకంటే నాకు ఆశ్రయం నా బలం కాదు, నా ట్రైనింగ్ కాదు నాకు ఆశ్రయం, నాకున్న కత్తి కాదు నాకు ఆశ్రయం, లేదా నేను ధరించిన ఆర్మర్ కాదు నాకు ఆశ్రయం. నా ఆశ్రయం దేవుడు. ఆ దేవుడు ఎలుగుబంటి నుండి తప్పించగలడు. ఆ దేవుడు నన్ను సింహము నుండి తప్పించగలడు. ఆ దేవుడు ఈ యొక్క గొల్యాతు నుండి కూడా తప్పించగలడు అని ఆరాధించినట్లుగా మనం చూస్తాము. అదే విధంగా ఇంకా దావీదు జీవితంలో చూస్తే అనేకమైన శ్రమలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు అతని జీవితంలో మనం చూస్తాము. అన్నిటిలో కూడా అతను ఎప్పుడు కూడా తన సొంతగా ఏది చేయడానికి ఇష్టపడలేదు, కానీ దేవుని నమ్ముకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే దేవుడు ఆశ్రయముగా ఉంటే ఎవరు నన్ను ఏం చేయలేరు. దేవుడు ఆశ్రయముగా ఉంటే నేను ధన్యుడను అని అతడు గుర్తించాడు. ఈ లోకంలో మనం చూస్తే వారికి చాలా డబ్బు ఉందండి, వారికి కోట్లు ఉన్నాయండి, వారికేంటి అని మనం అనేవాళ్ళు మనకు కనిపిస్తారు. లేదా వారికి చాలా బలగం ఉంది, వారు చాలా బలవంతులు, వారికేంటి, వారికి రాజకీయ నాయకులు తెలుసు, వారికేంటి అని మనం అనేవాళ్ళని చూస్తాం. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తే మరి దేవుని వాక్యం అంటుంది, ఇదిగో మీకేంటి, దేవుడే మీకు ఆశ్రయంగా ఉన్నాడు. మిమ్మల్ని పోలిన వారెవరు, మీలాంటి ధన్యులు ఎవరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ యొక్క దావీదును చంపాలి అని నిత్యము ఒక వ్యక్తి సౌలు రాజు వెతుకుతున్నాడు. సైన్యం అంతటిని వేసుకొని ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపివేయాలని నిత్యము వెతుకుతున్నాడు. రాజ్యాన్ని వదిలేశాడు. తనకున్న ఆ బాధ్యతలు అన్నిటినీ కూడా వదిలిపెట్టి దావీదును చంపాలి, అదే తన యొక్క ధ్యేయముగా పెట్టుకొని తిరుగుతున్నాడు. అయితే ఒకరోజు దావీదు కనుచూపు మేరలో కనిపిస్తున్నాడు. ఇంకా కొద్ది గడియలు గడిస్తే నేను ఆ దావీదును పట్టుకుంటాను, అతన్ని చంపుతాను అని అనుకునేంత దగ్గరగా పరిస్థితులు వచ్చినా కూడా కనుచూపు మేరలో అతడు దావీదు కనిపిస్తున్నాడు. చంపాలి అని లోపటంతా ఉంది, హృదయం అంతా చంపాలి అని కోరుకుంటుంది, కానీ చంపకుండా తిరిగి వెళ్ళిపోయాడు. చంపాలని తిరిగాడు, చంపాలని దేశాలు ఏ పట్టణానికి వెళ్తే ఆ పట్టణానికి వెళ్తున్నాడు. పలాని కొండ దగ్గర ఉన్నాడంటే కొండ దగ్గరికి వెళ్తున్నాడు, గుట్టలో ఉన్నాడంటే గుట్ట దగ్గరికి, అరణ్యంలో ఉన్నాడంటే అరణ్యంలోనికి వెళ్తున్నాడు. కానీ కనిపించాడు, కానీ చంపకుండా వెళ్ళిపోయాడు. మరొకసారి మనం చూస్తే ఇద్దరు ఒకే గుహలో ఉన్నారు. దావీదు ఏ గుహలో దాక్కున్నాడో అదే గుహలో సౌలు కూడా ఉన్నాడు. చెయ్యి చాపితే తాకి అంత దగ్గరలో దావీదు ఉన్నప్పుడు కూడా అంత దగ్గరగా వచ్చాడు, కానీ చంపలేకపోయాడు. చంపాలి అని చూస్తున్నాడు, చంపాలనే కోరిక ఉంది, చంపడానికి సైన్యం ఉంది, అతని చేతిలో కత్తి ఉంది. దావీదు కూడా తిరిగి పోరాటం చేయని వ్యక్తిత్వము కల వాడు కాబట్టి చంపడానికి అన్ని విధాలుగా అవకాశాలు ఉన్నాయి. కనుచూపు మేరలో ఉన్నాడు, చంపలేకపోయాడు. చేయి చాపితే తాకి అంత దగ్గరలో ఉన్నాడు, కానీ చంపలేకపోయాడు. ఎందుకంటే అతనికి ఆశ్రయం దేవుడు. అతడు తన సామర్థ్యం నమ్ముకోలేదు, కానీ అతడు దేవుని నమ్ముకున్నాడు. తను దేవుని నమ్ముకున్నందుకు దేవుడే అతనికి ఆశ్రయముగా ఉన్నాడు. అతని జీవితంలోనికి ఏది వచ్చినా కూడా, ఎలుగుబంటి వచ్చినా చంపలేకపోయింది, సింహం వచ్చినా హాని చేయలేకపోయింది. మరి గొల్యాతు వంటి రాక్షసుడు వచ్చినా కూడా అతన్ని హాని చేయలేకపోయాడు. సౌలు రాజు చంపాలి అని పీకలు దాకున్నా కూడా సౌలు రాజు చంపలేకపోయాడు. ఫిలిస్తీయులు అతని పైన యుద్ధం చేసి చంపాలని అనుకున్నారు, కానీ ఫిలిస్తీయులు కూడా చంపలేకపోయారు. ఇంకా మనం చూస్తే అహితోపేలు మరి అతను ఆలోచనలు చేస్తే
దేవుడు ఆలోచన చేసి ఒక ఆలోచన చెప్తే ఎలా ఉంటుందో, అతను ఆలోచన చేస్తే అంత స్థిరమైనదిగా, అంత పక్కా ప్లాన్ గా ఉంటుంది. అతడు గనుక ఒకరికి స్కెచ్ చేస్తే అతడు చనిపోవాల్సిందే. అలాంటి వ్యక్తిని ఎదుర్కొన్నాడు. అలాంటి వ్యక్తి ప్రణాళికలు కూడా దావీదు ముందు పారలేదు. దావీదుకు హాని చేయలేకపోయాయి. ఎందుకంటే అతడు దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆ దేవుడు అతనికి ఆశ్రయముగా ఉండి ప్రతి హాని నుండి, ప్రతి కీడు నుండి, తన యొక్క శత్రువుల నుండి దేవుడు ఆశ్రయముగా ఉండి అతన్ని రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుణ్ణి దేవుణ్ణి ఆశ్రయముగా కలిగిన జనులు ఎంత ధన్యులో మనం చూస్తున్నాము. వారికి ఈ లోకంలో ఏది వారికి హాని చేయాలని లేచినా కూడా ఏది కూడా వారికి హాని చేయలేకపోయింది అని మనం చూస్తున్నాము. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తాము, దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవడు? ఎవరు నిలబడగలుగుతారు? జ్ఞానవంతుడు నిలబడలేడు, బలమున్నవాడు నిలబడలేడు, అధికారం ఉన్నవాడు నిలబడలేడు. చంపాలనున్న, చంపగలిగిన అధికారం ఉన్న, చంపేంత దగ్గరలో ఉన్న కూడా చంపలేకపోయారు. ఎందుకంటే దేవుడు అతనికి ఆశ్రయముగా ఉండి అతన్ని ధన్యునిగా చేశాడు. కాబట్టి ఇది ఎంత గొప్ప ధన్యత! దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఎంత గొప్ప ధన్యత ఉందో, వారిని ఎంత ధన్యులుగా దేవుడు చేస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకొని దాన్ని బట్టి మనం స్తుతించే వారిగా మనం ఉండాలి. యోసేపు జీవితంలో చూస్తే అక్కడ దేవుడు మరొక విధంగా ఆశ్రయముగా కనపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. దావీదు తప్పించబడ్డాడు, కానీ యోసేపు అప్పగించబడ్డాడు. తన యొక్క సహోదరులు చంపాలని చూశారు. వీన్ని చంపి ఆ గుంటలో పడేద్దాము, వీడి కలలు ఏమవుతాయో మనం చూద్దాం అని అనుకున్నారు. అక్కడ మరి సహోదరులు అతని కంటే బలవంతులుగా ఉన్నారు. యోసేపు ఎంతో సాత్వికుడుగా, ఎంతో సాధువుగా, ఆ పోరాటం కానీ, వయలెన్స్ కానీ అలాంటి వాటిని ఇష్టపడని వ్యక్తిగా మనము యోసేపును చూస్తాం. కానీ అలాంటి వ్యక్తి వారి సహోదరుల చేతికి అప్పగించబడ్డాడు. చంపాలనుకున్నారు, వారి దగ్గరికి వచ్చారు, వారు తీసుకున్నారు, పట్టుకున్నారు అతన్ని. కానీ చంపాలని వారికి ఉన్నా కూడా అందులో ఒక వ్యక్తి, రూబేను అనే వ్యక్తి, వారి అన్న మన సహోదరుడు కదా, మన చేతికి ఎందుకు రక్తం అంటాలి, అతన్ని తీసి గుంటలో పడేయండి, ఎంతైనా మన సహోదరుడే కదా, మన రక్తం అంటించుకోవద్దు, అంతటి పాపం మీరు చేయకండి అని తప్పించాలి అనే ఉద్దేశంతో అతన్ని గుంటలో పడేయండి అని అన్నారు. వారందరికీ చంపాలనుంది, చంపాలి అని నిశ్చయించుకున్నారు. యోసేపు కూడా ఫైటింగ్ చేసేవాడు కాదు, కానీ అతడు చనిపోలేదు, గుంటలో పడవేయబడ్డాడు. ఆ తర్వాత మనం చూస్తే మరొక సహోదరుడు వచ్చి అతను కూడా ఏ విధంగానైనా రక్షించాలి, మరి గుంటలో పడైన మన సహోదరుడే కదా, ఎందుకు చనిపోవాలి, ఇతన్ని అన్యులకు అమ్మేద్దాం, ఒక బానిసగా అమ్మేస్తే మనకు కనీసం డబ్బులన్నీ వస్తాయి, అతను కూడా బ్రతుకుతాడు, మన సహోదరుని ఎందుకు చంపడం అని చెప్పేసి ఆ విధంగా అతన్ని బానిసగా పంపించినట్లుగా మనం చూస్తాం. చంపాలి అనుకున్నారు, చంపలేకపోయారు. గుంటలో పడేద్దాం అనుకున్నారు, కానీ వారే గుంటలో నుండి బయటికి తీసి బానిసగా అమ్మేశారు. ఏదైతే ఏంటి, స్వతంత్రంగా ఉన్న వ్యక్తి బానిసగా వెళ్ళిపోయాడు కదా అని మనం అనుకుంటే, అతడు బానిసగా వెళ్ళిపోయాడు, కానీ బానిసగా అతడు బతకలేదు. అతడు ఒకవేళ కొంచెం చెప్పాలి అంటే రాజులాగా బతికాడు. ఎందుకంటే అతని పైన ఎవరు లేరు అధికారి. ఆయనే అన్నిటికీ అధికారిగా ఆయనే ఉన్నాడు. ఆయన పొతిఫరు ఇంటిలో అతడున్నాడు. పొతిఫరు అతనికి యజమానుడు, కానీ యజమానుడు యజమానుడిగా లేడు. తన పైన యజమాయిషి చేయడం కానీ, ఆ బాసిజం చూపించడం కానీ అలాంటి ఏమీ లేవు అతనికి. కానీ ఇంకా అందరికంటే పైన అతడి ఇంటిలో ఎంతమంది పనివారు ఉన్నారో, ఎంతమంది మేనేజర్స్ ఉన్నారో, ఎన్ని వివిధమైన ఆ డిపార్ట్మెంట్స్ ని చూసుకునే వారు ఉన్నారో, వారందరి పైన హెడ్ ఎవరు అంటే యోసేపే. వెళ్ళింది ఏ విధంగా వెళ్ళాడు? బానిసగా వెళ్ళాడు. కానీ దేవుడు ఏ విధంగా ఆశ్రయంగా ఉన్నాడంటే, అతడు బానిసగా బతకలేదు, కానీ అధికారిగా అక్కడ బతికినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత అతడు చెరసాల్లో పడ్డాడు, కానీ ఖైదీగా లేడు. అక్కడ మనం వెళ్ళి గనక చూస్తే, మనము ఈ మధ్యలో సూపర్ బుక్ అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది. వారు ఆ చిన్న పిల్లలు వారున్న ప్రాంతానికి, వారున్న కాలానికి వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ జరుగుతుంది చూస్తారు. ఒకవేళ మనం కూడా ఆ విధంగా వెళ్ళి చూసినట్లయితే, యోసేపు జైల్లో ఉన్న ఖైదీయా లేదా జైల్లో ఉన్న సూపరింటెండెంట్ అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే అందరికి పైన అతడే అధికారి, ఖైదీలందరినీ చూసుకునేది ఇతనే. కాబట్టి అక్కడ కూడా ఖైదీగా వెళ్ళాడు, కానీ ఖైదీగా అతడు లేడు అని మనం చూస్తాం. ఆ తర్వాత కూడా మరి అతడు ఇంకా బయటికి విడిపించబడ్డాడు, గొప్ప స్థానంలోనికి వచ్చాడు అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఎవరికైతే ఆశ్రయముగా ఉంటున్నాడో వారికి ఎటువంటి అపాయాలు కలగట్లేదు. ఎన్ని కుట్రలు పన్నినా కూడా, ఎంత శత్రువులు ఎంత గొప్పవారైనప్పటికీ కూడా దేవుడు వారికి ఆశ్రయంగా ఉంటున్నాడు, వారిని రక్షిస్తున్నాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవా, మిమ్మల్ని నమ్ముకున్నందుకు మీరే
దేవాతి దేవుడవైన మీరే మాకు ఆశ్రయముగా ఉండి ప్రతి ఒక్క అపాయము నుండి, శత్రువు నుండి మమ్మలను తప్పిస్తున్నందుకు మీకు స్తోత్రములు, మమ్మలను ధన్యులుగా చేసినందుకు మీకు స్తోత్రములు అని స్తుతించే వారిగా మనం ఉండాలి అని మనం నేర్చుకుంటున్నాం. మనము రెండవదిగా మనం చూస్తే, మనము దేవుని వాక్యంలో చూస్తాము, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె అతడు ఉంటాడు అని మనం చూస్తున్నాం. దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు అని చెప్తూ, ఎందుకు ధన్యుడు అంటే అతడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు అని మనం చూస్తున్నాం. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, అది దాని ఆకు పచ్చగా నుండును అని మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే ఎందుకు ధన్యులు అంటే, మరి దేవుని నమ్ముకున్న వారు ఏ విధంగా ఉంటారంటే, ఒక చెట్టు, నాటబడిన చెట్టు, జలముల యొద్ద నాటబడిన చెట్టు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది నీ జీవితం. ప్రపంచంలో అన్ని చెట్లు ఎండిపోతున్నాయి, కానీ ఈ చెట్టు మాత్రం ఎండిపోవట్లేదు. ఈ చెట్టు వాడిపోవట్లేదు, ఈ చెట్టులో బలము, సారం తగ్గట్లేదు. ఎందుకు అంటే ఈ చెట్టు జలము యొద్ద ఉంది. ఈ జలము ఎండిపోయేది కాదు, ఆ చెట్టు ఎండిపోయేది కాదు. కాబట్టి అది ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితిలోనైనా అది అది వేర్లు తన్ని వెట్ట కలిగినను అది భయపడదు, దాని ఆకు పచ్చగా ఉంటుంది అని మనం చూస్తున్నాం. అదే విధంగా దేవుడు కూడా మనకు దేవుని వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఏ విధంగా చెట్టుకి నీరు అవసరమో, లేదా ఒక ఫోన్‌కి ఏ విధంగా ఛార్జింగ్ అవసరమో, అదే విధంగా ఒక నీతిగా మనం బ్రతకాలి అంటే, ఒక విశ్వాసిగా మనం బ్రతకాలి, క్రైస్తవులుగా జీవించాలి, ఆత్మీయులుగా మనం జీవించాలంటే మనకు కావాల్సింది దేవుని వాక్యం. దేవుని సన్నిధి మనకు కావాలి. ఆ దేవుని వాక్యమును మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తూ, ఆ సమృద్ధిగా వాక్యము దొరికే సంఘములో దేవుడు మనల్ని నాటి, మన ఆకు వాడకుండా మనం ఎల్లప్పుడూ పచ్చగా ఉండేవారిగా, మన విలువలు ఎప్పుడు కూడా తగ్గిపోకుండగా దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు అని మనం చూస్తున్నాం. అది ఏ విధంగా స్థిరంగా ఉంటుందో, ఏది పడిపోయినా, ఏ చెట్టు అయినా పడిపోద్ది కావచ్చు కానీ ఈ చెట్టు పడిపోదు, ఏ చెట్టు ఆకైనా ఎండిపోద్ది కావచ్చు, వాడిపోద్ది కావచ్చు కానీ ఈ చెట్టు ఆకు వాడిపోదు. ఎందుకంటే ఇది జలముల యొద్ద ఉంది. ఎందుకంటే మనము దేవుని వాక్యము అందే స్థలములో మనం ఉన్నాము, దేవుని యొక్క సన్నిధి దొరికే స్థలములో మనము ఉన్నాము అని మనం చూస్తున్నాం. మరి దావీదు జీవితంలో మనం చూస్తే, మరి దావీదు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడిగా, దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడిగా, దేవుని వాక్యాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించే గొప్ప ఆరాధికుడిగా దేవుని గ్రంథంలో మనం చూస్తాము. కాబట్టి అతని జీవితంలో వాడిపోవడం అనేది లేదు. చాలా మంది రాజులను మనం దేవుని గ్రంథంలో చూస్తే, వారు దేవుని ప్రజలు అయినప్పటికీ కూడా రాజులైన తర్వాత వారు మారిపోయారు. ఎందుకంటే వారి నమ్మకం దేవుని పైన లేదు. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తే, మరి ఎప్పుడు దేవుని పైన ఆధారపడే ఈ వ్యక్తి, అతడు సమృద్ధిగా దేవుని యొక్క వాక్యము పైన ఆధారపడ్డాడు, దేవుని వాక్యాన్ని తీసుకున్నాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించాడు. కాబట్టి అతడు ఏ పరిస్థితిలోనైనా, అతడు రాజుగా ఉన్నప్పుడు, రాజుగా లేనప్పుడు దేవుని భక్తిలోనే ఉన్నాడు. అతడు సమృద్ధిలో ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు అతడు భక్తిగానే ఉన్నాడు. అతడు అన్ని భోగాలు అనుభవిస్తున్నప్పుడు, అరణ్యములో ఏది లేక అటు ఇటు తిరుగుతున్నప్పుడు, అనేక భయముల చేత అతడు పట్టబడినప్పుడు కూడా అతడు భక్తిగానే ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. అతని భక్తి జీవితం వాడిపోనిదిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము. ఉదాహరణకు సౌలును గనుక మనం చూసుకున్నట్లయితే, మరి అంతకు ముందు దేవుడు దీవించక ముందు, దేవుడు హెచ్చించక ముందు ఎంతో గొప్ప వ్యక్తిగా అతడు మనకు కనిపిస్తాడు. ఎంతో తగ్గించుకున్న వ్యక్తిగా, ఎంతో దీనుడిగా, ఇజ్రాయిల్ దేశం మొత్తంలో ఇటువంటి దీనుడు లేడు కావచ్చు అన్నంత దీనత్వాన్ని కనపరిచాడు. కానీ రాజు అయిన తర్వాత గర్వం తలకెక్కి అతడు సాక్షాత్తు యాజకులని అతడు చంపించిన వ్యక్తిగా ఉన్నాడు. అతనికి ఏ హాని చేయలేదు, ఏ హాని చేయలేరు కూడా. అటువంటి సామర్థ్యం కూడా లేని అమాయకులను పట్టుకొని వారిని చంపినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కానీ దావీదు ఆ విధంగా లేడు. అనేక రాజులు ప్రవక్తలను కొట్టించారు, వారిని బందీలుగా చేశారు. ప్రవక్తలను చంపించిన వ్యక్తులుగా రాజులున్నారు. కానీ దావీదు రాజు మాత్రం అలాంటి వ్యక్తిగా లేడు. అతను ఎప్పుడు కూడా భక్తిలోనే ఉన్నాడు. ఎప్పుడు తన యొక్క విశ్వాసంలో దేవునికి ఏ విధంగా నమ్మకంగా ఉన్నాడో, విశ్వాస్యత కలిగి ఉన్నాడో అదే స్థానంలో ఉన్నాడు. ఏ విధంగా దీనంగా ఉన్నాడో అదే విధంగా చనిపోయేంత వరకు అదే విధంగా దీనంగా దావీదు భక్తుడు కొనసాగినట్లుగా మనం చూస్తాము. మరి ప్రవక్త వచ్చి అతని యొక్క తప్పును గురించి అతన్ని హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు దానికి తల వంచి తన యొక్క పాపమును ఒప్పుకున్నాడు, కానీ ఇతరులలాగా వారిని చంపలేదు అని మనం చూస్తాం. అదే విధంగా యోసేపు జీవితంలో కూడా మరి
దేవుడు చేసిన కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో, అసలు యోసేపు కూడా అంత గొప్ప వ్యక్తిత్వాన్ని ఎలా కనపరచగలిగాడు అనేది నాకు అర్థం కాని విషయం. కానీ మరి యోసేపు జీవితంలో చూస్తే స్వతంత్రుడుగా ఉండి అతడు బానిసగా మారిపోయినా కూడా అతని జీవితంలో నమ్మకత్వాన్ని వదిలిపెట్టలేదు. అతడు భక్తిలో ఎక్కడ కూడా తగ్గలేదు. విలువలలో ఎక్కడ కూడా అతను కాంప్రమైజ్ కానట్టుగా మనం చూస్తాము. అతనికి శ్రమలు వచ్చాయి. నా దేవుడేడి అని ప్రశ్నించొచ్చు, కానీ ప్రశ్నించలేదు. ఆ దేవునికి నమ్మకంగా జీవించాడు. కృతజ్ఞత కలిగి జీవించిన వ్యక్తిగా మనం చూస్తాము. మరి తన ఇంట్లోనే మరి పాపములకు ప్రేరేపించినా కూడా అతను లొంగిపోని వ్యక్తిగా, తన యొక్క రంగును మార్చుకున్న వ్యక్తిగా అతడు లేడు. కానీ తన యొక్క నమ్మకత్వాన్ని, తన విశ్వాస్యతను అతడు నిలబెట్టుకున్న వ్యక్తిగానే మనము చూస్తాము. మనము హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా మరి నాకు ఏమీ లేకపోయినా కూడా నేను నా దేవునిలో నేను ఆనందిస్తాను. నా కుటుంబం సరిగ్గా లేకపోయినా, నా యొక్క ఫైనాన్స్ సరిగ్గా లేకపోయినా, నా యొక్క రిలేషన్ సరిగ్గా లేకున్నా కూడా నేను నా దేవునిలో ఆనందిస్తాను అని అతడు అంటున్నాడు. నేను మారే వ్యక్తిని కాను. అన్ని బాగా ఉంటే దేవుని దగ్గరికి వచ్చి, అన్ని ఏదైనా ప్రాబ్లం అయితే దేవుణ్ణి వదిలేసే వ్యక్తిని కాదు. ఎటువంటి స్థితిలోనైనా నేను నా దేవునిలో ఆనందిస్తాను. నా దేవుని నేను నమ్ముకుంటాను. నా దేవుడు నన్ను గొప్ప స్థానంలో నిలబడతాడు అని అదే నమ్మకత్వాన్ని కనపరిచాడు. ఎంతో స్థిరముగా, ఏ విధంగా చెట్టు ఆ జలముల యొద్ద ఉన్న చెట్టు స్థిరముగా ఉంటుందో, ఆకు వాడకుండా తన యొక్క రంగును మార్చుకోకుండా, విలువలను తగ్గించుకోకుండా ఉంటుందో, అదే విధంగా భక్తులైన వారు ఆ విలువలు తగ్గకుండా వారు జీవించగలిగారు. ఎందుకంటే వారు దేవుని నమ్మారు. వారు దేవుని నమ్మినందుకు వారు స్థిరముగా ఉండడానికి కావాల్సినవన్నీ దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు వారికి అందించాడు. మనము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అక్కడ దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానములు ఈ లోకంలో మనం చెడిపోకుండా, మనము భ్రష్టులము కాకుండా మనలను కాపాడుతాయి అని మనం చూస్తున్నాం. అదేవిధంగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 27వ వచనంలో మనం చూస్తే దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్యము పైన మన జీవితంలో కట్టుకున్నప్పుడు అది శ్రమలకు కానీ, తుఫానులకు కానీ అది పడిపోకుండా ఉంటుంది అని మనం చూసినట్లుగా మరి సమృద్ధి అయిన దేవుని వాక్యం మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని వాక్యం దొరికే సంఘములో మనం నాటబడ్డాము. ఇక్కడ దేవుని వాక్యం ఉంది, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, ఇక్కడ పరిశుద్ధుల సహవాసం ఉంది. కాబట్టి వీటన్నిటిని బట్టి దేవుడు మనకు ఎంతో స్థిరలుగా మనల్ని ఉంచుతున్నాడు. శ్రమలు ఎదురైనా, శోధనలు ఎదురైనా, లోకంలోని పాపము చేయడానికి ప్రేరేపణలు ఎదురైనా కూడా మనము స్థిరముగా నిలబడుతున్నాం. పాత జీవితానికి వెళ్ళట్లేదు, విశ్వాసంలో షేక్ కావట్లేదు. అంటే కారణం ఏంటి అంటే, ఇదిగో ఆయన నమ్ముకున్న మనల్ని మనము స్థిరలుగా ఉండటానికి కావాల్సినవన్నీ దేవుడు మనకు అనుగ్రహించి స్థిరులుగా నిలబెడుతున్నాడు. కాబట్టి దాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి అని మనం నేర్చుకుంటున్నాం. మనం దేవుని వాక్యంలో చూస్తే మరి యవనస్తులు తప్పక తొట్రిల్లుతారు అనే వాక్యాన్ని మనం చూస్తాం. అదేవిధంగా కీర్తనల గ్రంథం 119వ కీర్తనలో మనం చూస్తే 119వ కీర్తన 165వ చరణం 165వ చరణంను మనం చదివితే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్రిల్లుటకు కారణము ఏమీయూ లేదు. ఏది వచ్చినా సరే, ఏ శ్రమైనా సరే, ఏ శోధనైనా సరే, ఎవరు ప్రేరేపించినా సరే వాడు తొట్రిల్లడానికి అసలు కారణం ఏమీ లేదు. ఈ లోకంలోనే ఏది కూడా వారిని తొట్టిల్లింప చేయలేదు. వారు స్టేబుల్ గా ఉంటారు, వారు స్థిరముగా ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనల్ని స్థిరులుగా ఉండడానికి కావాల్సిన వాక్యమును, కావలసిన దేవుని యొక్క సహవాసమును, పరిశుద్ధుల సహవాసమును మనకు దొరికే సంఘములో దేవుడు మనల్ని నాటాడు. ఆ విధంగా మనల్ని స్థిరంగా ఉంచుతున్నాడు. ఇటువంటి మనలను పోలిన ధన్యులు ఎవరు అని దేవుని వాక్యం అంటుంది. కాబట్టి దాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి అని రెండోదిగా మనం నేర్చుకున్నాం. మూడోదిగా మనం చూసినట్లయితే దాని కాపు మానదు అని దేవుని వాక్యం అంటుంది. అది ఎల్లప్పుడూ కూడా ఫలించేదిగా ఉంటుంది అని మనం చూస్తున్నాం. మనం ఒక చెట్టును ఎందుకు నాటుతాం? ఒక మామిడి చెట్టును నాటామనుకోండి, మనము దాని నుండి ఫలాలు ఆశిస్తాం. అది మామిడి కాయలు ఫలించాలి అనే ఉద్దేశముతో మామిడి చెట్టును నాటుతాము. దేవుని వాక్యం అంటుంది, మరి ఎవరైతే దేవుని నమ్ముకుంటారో ఆ చెట్టు వలె ఉంటారో, ఆ చెట్టు ఎప్పుడు కూడా కాపు మానదు అని మనం చూస్తున్నాం. అదేవిధంగా దేవుడు మనల్ని ఎందుకోసం సృష్టించాడో, ఏది ఆశించి మనల్ని సృష్టించాడో, తన చిత్తమును ఏది మన ద్వారా నెరవేర్చాలి అని దేవుడు మనల్ని సృష్టించాడో ఆ యొక్క చిత్తమును నెరవేర్చే వారిగా, మన గమ్యమును చేరుకునే వారిగా, మన యొక్క జీవితము సఫలము అయ్యే విధంగా మనము జీవించగలుగుతాము, చెట్టు ఉండే ఫలించడానికి. అదే విధంగా మరి మనల్ని దేవుడు ఎందుకు సృష్టించాడు
ఈ లోకంలో మనం వెలుగుగా ఉండాలని దేవుడు మనల్ని సృష్టించాడు. ఈ లోకానికి ఉప్పుగా ఉండాలని మనం సృష్టించాడు. ఈ లోకానికి దీవెనకరంగా మనం ఉండాలి. దేవుని మహిమను చాటేవారిగా మనం ఉండాలి అని దేవుడు మనల్ని సృష్టించినట్లుగా మనం చూస్తున్నాము. మరి ఇది మరలా మనము దావీదు జీవితంలో గనక మనం చూస్తే, మరి దేవుణ్ణి నమ్మిన ఈ వ్యక్తి అతడు రాజుగా స్థిరపడ్డాడు. అతడు రాజుగా స్థిరపడి చక్కటి పరిపాలనను ఆ దేశానికి అందించినట్లుగా, తన యొక్క శత్రువులందరి నుండి వారి దేశమును కాపాడుకున్న వ్యక్తిగా, అతని యొక్క పరిపాలనలో ఆ ప్రజలందరూ కూడా సుసంపన్నమైన విధానంలో జీవించినట్లుగా, మరి దేవుని వాక్యమే అతడు నైపుణ్యము కలిగి పరిపాలన చేశాడు అని దేవుని వాక్యం అతని గురించి సాక్ష్యం ఇచ్చింది. కాబట్టి అతడు చక్కని పరిపాలన అందించి అతడు వారి యొక్క దేశానికి అతడు ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నాడు. దేవుడు ఏదైతే అతని ద్వారా నెరవేర్చాలి అని అనుకున్నాడో, మరి ఇతన్ని గనుక నేను ఏర్పాటు చేసుకుంటే నా యొక్క ప్రజలను ఇతడు కాపాడుతాడు, నా ప్రజలను ఇతడు మేపుతాడు అనే ఉద్దేశముతో దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఉద్దేశమును నెరవేర్చిన వ్యక్తిగా అతన్ని మనం చూస్తాము. కానీ సౌలు జీవితంలో చూస్తే సౌలు పట్ల కూడా దేవుడు అదే చిత్తం కలిగి ఉన్నాడు. కానీ అతడు దేవుని పైన ఆధారపడినందుకు, దేవుని నమ్మనందుకు అతడు చేయలేకపోయాడు. సౌలే రాజుగా ఉండాలి, సౌలు తర్వాత సౌలు పిల్లలే రాజుగా ఉండాలి, ఆ తర్వాత కూడా సౌలు మనవల్లే రాజుగా ఉండాలి అనే ఉద్దేశముతో దేవుడు సౌలును ఏర్పాటు చేసుకున్నాడు. కానీ నమ్మనందుకు అతడు పడిపోయాడు. కానీ దావీదు దేవుని నమ్మినందుకు ఆ చిత్తములో దేనికోసం అయితే దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడో తనంతటిని సఫలము చేసిన వ్యక్తిగా, తన గమ్యాన్ని చేరుకున్న వ్యక్తిగా, తన పనంతటిని కంప్లీట్ చేసిన వ్యక్తిగా అతన్ని మనం చూస్తాము. అదేవిధంగా యోసేపు జీవితంలో మనం చూస్తే, మరి అతడు ప్రపంచానికే దీవెనకరంగా, మొత్తం ప్రపంచాన్ని బ్రతికించడానికి ఏకైక సోర్స్ ఎవరు అంటే యోసేపు, అతడే నిలబడాలి అని దేవుడు ఉద్దేశించాడు. అతను కూడా దేవుని నమ్ముకొని, దేవుని పైన ఆధారపడి ఆ యొక్క గమ్యమును చేరుకున్నట్లుగా మొత్తం ప్రపంచానికి అన్నం పెట్టే వ్యక్తిగా యోసేపు మారాడు. అతడు కూడా ప్రపంచానికి దీవెనకరంగా ఉన్నాడు అని మనం చూస్తాం. అదేవిధంగా అబ్రహాము జీవితాన్ని మనం చూస్తే, మరి అబ్రహాము కూడా దేవుని నమ్మాడు. అబ్రహాం అయితే ఇంత గొప్ప వ్యక్తిగా నేను మారాలని ఆశించి ఉండడు అని నా అభిప్రాయం. అతడు కోరుకున్నదల్లా ఒక కుమారుని మాత్రమే. కానీ ఆ కుమారుని కోసం అతడు దేవుణ్ణి నమ్మాడు. ఆ తర్వాత అతని ప్రయాణం అక్కడి నుండి మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ అతడు ఒక గొప్ప ప్రపంచాన్నే సృష్టించే వ్యక్తిగా అతన్ని దేవుడు మార్చాడు. అతని ద్వారా, అతని సంతానం ద్వారానే లోకమంతా దీవించబడాలని, లేదా అతని సంతానము అనగా అతని వంశం నుండి వచ్చిన యేసు క్రీస్తు ప్రభువులోనే ప్రతి విధమైన ఆశీర్వాదం కానీ, ప్రతి విధమైన రక్షణ కానీ ప్రజలకు దొరికేటట్లుగా అతన్ని నిలబెట్టాడు. అంత గొప్ప దీవెనకరంగా అతన్ని దేవుణ్ణి నమ్మిన అబ్రహామును నిలబెట్టాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా దేవుణ్ణి నమ్మినప్పుడు ఆ విధంగా దేవుడు ఏ ఉద్దేశముతో అయితే మనల్ని సృష్టించాడో, మనము లేదా సాధారణంగా మనం చెప్పాలంటే ఈ లోకానికి వెలుగుగా మనం ఉండాలి. ఎవరు ఏ విధంగా వెలుగుగా ఉంటారనేది ఎవరి వారికి దేవుడు ప్రత్యేకముగా ఇచ్చే ప్రత్యక్షత. అయితే సంఘమంతము కూడా, సంఘం అంతా, క్రైస్తవులందరూ కూడా మరి వెలుగుగా ఉండాలి, ఈ లోకానికి ఉప్పుగా ఉండాలి, ఈ లోకానికి దీవెనకరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. మరి సంఘాన్ని గనక మనం చూసినట్లయితే అదే విధంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. మన భారతదేశపు చరిత్రలో చూసుకున్నా కూడా గొప్ప గొప్ప నాయకులు ఎక్కడి నుండి వచ్చారు అంటే మిషనరీ స్కూల్లో నుండి వచ్చారు. వారు గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలు ఎక్కడి నుండి వచ్చారు అంటే వారు అయితే మిషనరీ స్కూల్స్, భారతదేశంలో ఉన్న మిషనరీ స్కూల్స్ లో చదువుకున్నారు. లేదంటే బ్రిటిష్ కి వెళ్ళి అక్కడ చదువుకొని వచ్చిన వారే సంఘములో ఉన్న లోపాలన్నిటిని సంస్కరిస్తూ వారి జీవితాన్ని కొనసాగింపజేసినట్లుగా మనం చూస్తాము. కాబట్టి దేవుని యొక్క సంఘం మరి అనేకమైన హాస్పిటల్ కట్టించి మరి అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లుగా మనం చూస్తాము. కాబట్టి వారి యొక్క గమ్యం ఏంటి? మరి విలియం కేరీ చీకటిలో వెలుగుగా అతన్ని పోలుస్తారు. అతడు దేనికోసం అయితే పుట్టాడో తన యొక్క గమ్యాన్ని అతడు చేరుకున్నాడు. ఈ భారతదేశాన్ని వెలిగించి అతడు నిద్రించినట్లుగా మనం చూస్తాము. కాబట్టి మనము కూడా దేవుణ్ణి నమ్ముకున్న వారంగా ఉన్నాం. కాబట్టి మనల్ని కూడా మధ్యలో పడిపోయే వారిగా ఉండము, కానీ మనము స్థిరముగా ఉంటాము. అంత మాత్రమే కాదు, మన గమ్యాన్ని మనం చేరుకుంటాము. మన యొక్క జీవితాన్ని మనం సాఫల్యం చేసుకుంటాము. ఈ జీవితంలో దేవునికి మహిమకరంగా మనం జీవిస్తాము. ఈ జీవితంలో ఈ లోకానికి దీవెనకరంగా, ఈ లోకాన్ని వెలిగించే వారిగా, ఈ లోకానికి ఉప్పుగా ఉండి లోకాన్ని భద్రపరిచే వారిగా దేవుడు సంఘమైన మనలను నిలబెట్టాడు. ఎందుకు ఈ ధన్యత? ఎవరు నువ్వు అంటే, నేను ఎవరిని కాదు, కానీ నేను నమ్ముకున్నది నా దేవుణ్ణి. ఆ దేవుడు నన్ను ఇంత గొప్ప ధన్యునిగా చేశాడు. ఆ దేవుడు నన్ను
మానకుండా నిత్యము ఫలించే వ్యక్తిగా, దేని కొరకైతే దేవుడు నన్ను సిద్ధపరిచాడో, దేని కొరకైతే నన్ను దేవుడు సృష్టించాడో ఆ కార్యమును నెరవేర్చే వ్యక్తిగా దేవుడు నన్ను నిలబెడుతున్నాడు. ఎందుకంటే నేను నా దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి మనం దేవుణ్ణి నమ్ముకున్నందును బట్టి మనము 3 రకాలైన ధన్యతలను మనం దేవుని వాక్యం నుండి మనం చూసాము. మొట్టమొదటిగా మనం చూస్తే మరి ఎవరైతే దేవుని నమ్ముకుంటున్నామో వారికి దేవుడే ఆశ్రయముగా ఉండి వారిని ధన్యులుగా చేస్తున్నాడు అని మనం చూసాము. రెండోదిగా మనం చూసినట్లయితే మరి ఎవరైతే దేవుని నమ్ముకుంటున్నారో వారికి కావాల్సిన వాటన్నిటిని వారు స్థిరులుగా ఉండడానికి కావాల్సిన దేవుని వాక్యము, కావాల్సిన పరిశుద్ధుల సహవాసము, కావాల్సిన దేవుని సహవాసము దొరికే సంఘములో దేవుడు మనల్ని నాటి దేవుడు మనల్ని జీవింపజేస్తున్నాడు, స్థిరులుగా నిలబెడుతున్నాడు అని మనం చూస్తున్నాము. మూడోదిగా మనం చూస్తే వారు కాపు మానకుండా ఫలించే వారిగా, దేనికోసమైతే దేవుడు మనల్ని సృష్టించాడో ఆ చిత్తమును, ఆ ఉద్దేశమును నెరవేర్చి దేవుణ్ణి మహిమపరిచే వారిగా మనం ఉంటున్నాము అని ఈ యొక్క 3 ధన్యతలు మనం నేర్చుకున్నాం. కాబట్టి తనను నమ్మే వారిని ఇంత గొప్ప ధన్యులుగా దేవుడు మనల్ని చేస్తున్నందుకు దేవుని మనం స్తుతించాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.